నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 వర్స్ 3, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి దర్శించి బలపరచుమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనలను రక్షించేటటువంటి దేవుడై ఉన్నారు. నాడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త ద్వారా ప్రభు వారు వాగ్దానం చేస్తా ఉన్నారు, యెహోవా నగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడనని ఎంతో ఉన్నతముగా ప్రభు వారి మాటలను వారికి తెలియజేయడం మనం గమనించగలం. ఎవరు ఈయన అనంటే 43వ అధ్యాయము మొదటి 2 చరణాల్లో వర్డ్స్ 1-2. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్న, నీవు నా సొత్తు. నీవు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలను నిన్ను కాల్చవు. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం, మనల్ని రక్షించినటువంటి దేవుడు ఆయన మనల్ని సృజించినటువంటి దేవుడు. రెండవదిగా నిర్మించినటువంటి దేవుడు. మూడవదిగా విమోచించినటువంటి దేవుడు. నాలుగవదిగా మనల్ని పిలిచినటువంటి దేవుడు. ఐదవదిగా తోడై ఉండే దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఇన్ని గొప్ప కార్యాలు తన బిడ్డల జీవితంలో చేయగలిగినటువంటి దేవుడే సర్వ ప్రజలకు ఆధారభూతుడైనటువంటి దేవుడు. ఆయనే మనలను రక్షించేటటువంటి దేవుడై ఉన్నాడు. నాడు ఇశ్రాయేలీయులు శత్రువుల చేత అనగా ఇతర దేశస్థుల చేత పలు రీతులుగా వారు ఎన్నో బాధలను, ఇబ్బందులను ఎదుర్కొనినటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని రక్షించినటువంటి విధానం అది ఎంతో ఆశ్చర్యం. నేడు మరి మన జీవితమందు ప్రభు అనుగ్రహించేటటువంటి రక్షణ, దేని నుండి ఆయన మనల్ని రక్షించేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 1 వర్డ్స్ 21. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మన ప్రభు వారు ఆయన ఇహ సంబంధమైనటువంటి శ్రమల నుండి, సమస్యల నుండి మాత్రమే కాక మన ఆత్మకు కలుగు నిత్య నాశనము నుండి కూడా ఆయన మనల్ని రక్షించే దేవుడు గనుక మన పాపముల నుండి ఆయనే రక్షిస్తారు. పాపము ఒక వ్యక్తి జీవితానికి మరణాన్ని కలుగు చేస్తుంది, అనగా నాశనాన్ని, నష్టాన్ని కలుగు చేస్తుంది. ఈ విషయాన్ని గురించి ఎపిస్టల్ ఆఫ్ పాల్ టు రోమన్స్ చాప్టర్ 6 వర్స్ 23. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చెప్పినటువంటి మాటను మనం చూస్తాం. నిజమే, పాపము మానవ జీవితాన్ని నశింపచేసేదిగా ఉండగా దీనిని తొలగించుకొనుటకు భూమి మీద నాడు నేడు ఎందరో పలు విధములైనటువంటి ప్రయత్నాలు, అంత మాత్రమే గాక ప్రయాస పడుటను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన ప్రయాస వలన, మన ప్రయత్నాల వలన, పాపం వలన వచ్చు జీతమై ఉన్నటువంటి నాశనాన్ని, శాపాన్ని, నష్టాన్ని మనం తొలగించుకోలేం. గనుక యేసుక్రీస్తు ప్రభువారు మానవ జీవితానికి మరి ప్రాముఖ్యమైనటువంటి రక్షణ, మన పాపముల నుండి విడుదల, శాపము నుండి విడుదల కలుగు చేయటానికే ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చారు. గనుక మన ఆత్మను రక్షించు దేవుడు. అంత మాత్రమే కాక మనం ఈ లోకంలో జీవించే జీవిత కాలంలో మనకెదురయ్యే శోధనలో, సమస్యల్లో, ప్రమాదాల్లో ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన మనల్ని రక్షించి ఆయన అనుగ్రహించినటువంటి విమోచన వలన కలుగు నీతిని, పరిశుద్ధతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఇహమందు ఆయనను పోలిన వారిగా జీవించుటకును, పరమందు నిత్య జీవనం పొందుటకును పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయవారుగా ఉన్నారు. ఆయనే ఇదను మనకు సెలవిస్తున్న మాట, నేనే నిన్ను రక్షించువాడను.
ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు ఏ ఏ బంధకాల్లో ఉన్నారో నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బంధకములన్నిటి నుంచి మిమ్మల్ని విడిపించి ఆయన రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నిశ్చయముగా మా ప్రియులకు ప్రతి పరిస్థితిలో రక్షణ వారికి కలుగునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దర్శించండి. కృపాక్షేమలు కలుగు చేసి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.